హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఇడ్లీస్ వితౌట్ ఇడ్లీ రవ్వ. సో, చాలామందికి ఇడ్లీ రవ్వ దొరకదు కదా! అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి. వాళ్ళ కోసమండి మెయిన్‌గా. ఇడ్లీ రవ్వకి మనము కొంచెం లావుగా ఉన్న బియ్యం తీసుకోవాలి. లావు బియ్యం. దాన్ని మిక్సీలో ఏసుకొని సన్నగా పౌడర్‌లాగా పట్టుకోవాలనమాట. ఆ పట్టుకున్న పౌడర్‌ని ఇలా జల్లెడ ఉంటది కదా! పిండి జల్లెడ. దానితోటి రవ్వని సెపరేట్ చేసుకోవాలి. ఆ రవ్వని మనము ఇడ్లీలాగా వాడుకోవాలనమాట. సేమ్ ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా సేమ్. లైక్ 3:1 రేషియోలో రవ్వ 3 అవుతే 1 మినపప్పు వేసుకొని 3 కప్స్ రవ్వ వేసుకుంటే 1 కప్ మినపప్పు వేసుకోవాలి. దాన్ని కడిగి మంచిగా నానబెట్టుకోవాలనమాట. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ నానబెట్టిన పప్పుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం రవ్వని కూడా కడిగి పెట్టుకున్నాం కదా! దాంట్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ చేయాలి. మెల్లగా సెపరేట్ చేయండి. పైన ఉన్న వాటర్ ఏవైతే ఉంటాయో వాటినంతా తీసేసి మిగతా ఉన్న రవ్వని మొత్తము స్క్వీజ్ చేస్తూ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అలా స్క్వీజ్ చేస్తూ మొత్తం వాటర్ అంతా సెపరేట్ చేయాలనమాట. అలా ఇలా స్క్వీజ్ చేస్తే ఎక్స్‌ట్రా వాటర్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసేయొచ్చు. లేకపోతే పిండి చాలా లూజ్‌గా అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఇలా స్క్వీజ్ చేయాలి. మళ్ళీ మనకు కావాలంటే కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని చూసుకొని. సో, ఫస్ట్ ఇలా మొత్తం రవ్వంతా సెపరేట్ చేసుకొని వాటర్ నుంచి మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ కూడా అందులో ఏసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండాలనమాట కన్సిస్టెన్సీ. మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం మీకు వాటర్ పడతాయి అంటే ఏసుకోండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని నైట్ అంతా ఫర్మెంటేషన్‌కి పెట్టేసేయాలనమాట. ఫర్మెంటేషన్ చాలా మంచిగా అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూడండి ఎలా మంచిగా వచ్చిందో. నాకు తగినంత ఎంతైతే కావాలో అంత తీసుకొని అందులో సాల్ట్ ఏసుకున్నాను. చూడండి మాకిక్కడ సమ్మర్ కాబట్టి చాలా మంచిగా ఫర్మెంట్ అయింది. సోడా కూడా ఎయ్యాల్సిన అవసరం లేదు. మీకు మంచిగా పొంగలేదు పిండి అని అనుకుంటే మాత్రం కొంచెం సోడా ఎయ్యండి. బట్ ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్‌గా మంచిగా వస్తాయన్నమాట. నేనిప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి మీకు. ఇడ్లీ ప్లేట్‌లో కొంచెం ఆయిలేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎందుకు అంటే ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి వన్స్ కుక్ అయ్యాక తీయడానికి. ఎక్కువ హార్డ్‌గా అనిపించదు తీయడానికి. ఏసుకున్న తర్వాత అందులో అన్ని పిండి పెట్టేసుకొని స్టీమింగ్‌కి పెట్టేసేయాలి రెగ్యులర్‌గా. లైక్ కుక్కర్‌లో గానీ, వెజిల్‌లో గానీ ఎందులోనన్నా సరే పెట్టేయొచ్చు. నాకిక్కడ కుక్కర్ లేదు. సో, నేను ఇవన్నీ మామూలుగా ఒక గిన్నెలోనే పెడుతున్నాననమాట. గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం 1 ఇంచ్ అట్లా చూసుకోండి దానికెలా కావాలో అలా వాటర్ పోసుకొని, ఒక స్టాండ్ యేసుకొని, అందులో ఈ ప్లేట్స్ అన్నీ పెట్టేసి ఒక 4-5 మినిట్స్ కుక్ చేశాను. మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి కుక్ అయ్యాయా లేవా అనేసి. ఇక్కడ చూడండి మా బాబు కూడా హెల్ప్ చేస్తాడంట. నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పెడతా అని అంటున్నాడు. సో, వాడు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. అండ్ వన్స్ ఇలా వాటర్‌లో పెట్టేసి స్టీమింగ్‌కి పెట్టేసేయండి. స్టీమ్ అయినంక ఒక 2-3 మినిట్స్‌లో ఒకసారి చెక్ చేయండి. అవి వన్స్ కుక్ అయ్యాయంటే తీసేయొచ్చు. చూడండి ఇక్కడ 4-5 మినిట్స్‌లో నేను తీసాను. మంచిగా కుక్ అయ్యాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అనిపిస్తాయో నేను తీసి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనం ఇక్కడ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూసారు కదా ఇడ్లీలు. మంచిగా వస్తాయి. అండ్ చూడండి ఎంత మ ఫ్లఫీగా ఉన్నాయో, లావుగా కూడా వచ్చాయి. అండ్ చూడండి సాఫ్ట్‌గా సేమ్ ఇడ్లీ రవ్వ లాగానే ఉంటుంది. చాలామంది ఇడ్లీ రవ్వ దొరకదు మనకు అబ్రాడ్‌లో. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్. రవ్వతోటి అయితేనే టేస్ట్ బావుంటాయన్నమాట. పిండితోటి అంత మంచిగా అనిపిచ్చదు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇఫ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.